హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే రీసెంట్ గా కొన్ని కొత్త అప్డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అప్డేట్స్ కి సంబంధించి మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒక్క అప్డేట్ మాత్రం ఎక్కువ మంది క్రియేటర్స్ కి అయితే రావడం జరిగింది. ఈ ఒక్క అప్డేట్ తో మీ ఛానల్ ని మీరు ఒక్క రోజులోనే మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఏంటి ఒక్క రోజులో ఇది పాసిబుల్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. ఎస్, పాసిబుల్. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అంటే ఇన్వైట్ కొలాబరేటర్. ఈ ఇన్వైట్ కొలాబరేటర్ అనే అప్డేట్ మీ ఛానల్ కి వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ ఇన్వైట్ కొలాబరేటర్ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది, పక్క ఛానల్ తో మనం ఎలా కొలాబ్ అవ్వాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వీడియోని చాలా మంది లైక్ చేయకుండానే చూస్తున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఇన్వైట్ కొలాబరేషన్ అనే ఆప్షన్ మనం ఎన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే చూసాం, కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అవైలబుల్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్ అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఎందుకంటే కొలాబరేషన్ కు సంబంధించిన మెయిల్ అనేది రావటం జరుగుతుంది. ఇలా ఎవరికైతే ఈ మెయిల్ వచ్చి ఉంటుందో మీ ఛానల్ కి ఈ కొలాబరేషన్ అప్డేట్ అయితే వచ్చినట్లు అనమాట. ఇప్పుడు ఎలా మనం పక్క ఛానల్ తో కొలాబ్ అవ్వాలి అనేది చూద్దాం. ఇలా మీకు మెయిల్ వచ్చి అప్డేట్ వచ్చిన వాళ్ళు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్ని ఆప్షన్స్ తో పాటు ఇక్కడ మీకు ఇన్వైట్ కొలాబరేటర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ సర్చ్ ఫర్ ఏ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎవరి ఛానల్ తో మీరు కొలాబ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ఛానల్ కు సంబంధించిన ఛానల్ నేమ్ కానీ హ్యాండిల్ నేమ్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటది. గుర్తు పెట్టుకోండి, ఎవరి ఛానల్ తో మీరు కొలాబ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళతో మీరు ముందే పర్మిషన్ తీసుకొని మాట్లాడుకొని పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీ వీడియో కొలాబ్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే జ్యోతి రివ్యూస్ అనే నా సెకండ్ ఛానల్ తో కొలాబ్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకే జ్యోతి రివ్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, అలో అనలైటిక్స్ వ్యూయింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇదేంటి అంటే మీరు అప్లోడ్ చేయబోయే వీడియో యొక్క అనలైటిక్స్ అంటే వాచ్ టైం కానీ వ్యూస్ కానీ లేదా రెవెన్యూ ఇవి పక్క వాళ్ళకి కూడా కనిపించాలి అనుకుంటే ఆ ఆప్షన్ ని మీరు ఆన్ చేయండి లేదా ఆఫ్ చేసుకోండి వద్దు అనుకుంటే. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఏ లింక్ మీద మీరు ట్యాప్ చేసి ఆ లింక్ ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ముందే మాట్లాడుకొని ఉంటారు కదా, పలానా ఛానల్ తో నేను కొలాబ్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఎక్కడ మాట్లాడారు, ఇన్స్టాగ్రామ్ లోనా లేదా వాట్సాప్ లోనా, ఎక్కడ మీకు కనెక్షన్ ఉంది వాళ్ళతో అనేది ఒకసారి చూసుకొని అక్కడ ఆ లింక్ అనేది మీరు షేర్ చేయండి. సేమ్ ఇంతే అనమాట. మిగతా మొత్తం మనం 5 ఛానల్స్ తో కొలాబ్ అవ్వచ్చు. అలా మీరు సేమ్ ప్రాసెస్ మిగతా 5 ఛానల్స్ నేమ్స్ ఎంటర్ చేసి లింక్ అనేది షేర్ చేయాల్సి ఉంటది. ఒక్క రోజులోనే మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఎందుకన్నానంటే సపోజ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ తో మీరు కొలాబ్ అవుతే ఖచ్చితంగా ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ మీ వీడియోని ఖచ్చితంగా చూస్తారు. అలా మీరు 5 ఛానల్స్ తో కొలాబ్ అయ్యే ఆప్షన్ ఉంది కదా. సో అంత కలిపితే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చి మీ వీడియో కింద వాళ్ళకి నచ్చితే ఫుల్ వీడియో చూసారనుకోండి, వాచ్ టైం వచ్చి మానిటైజేషన్ ఒక్క రోజులోనే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇంకో డౌట్ వచ్చేసి చాలా మంది అడిగారు, సేమ్ కేటగిరీ ఉన్న వాళ్ళ ఛానల్ తోనే మేము కొలాబ్ అవ్వాలా అని చెప్పేసి, అంటే వ్లాగ్స్ ఛానల్ చేస్తూ ఉంటారు, వ్లాగ్స్ చేసే ఛానల్స్ తోనే మేము కొలాబ్ అవ్వాలా అని చెప్పేసి అడిగారు. అట్లా రూల్ అయితే ఏం లేదు. సో ఎవరితో అయితే మీరు కొలాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఓకే చేస్తే చాలు, మీరు కొలాబ్ అనేది చేసుకోవచ్చు. ఇంతకీ ఈ అప్డేట్ మీకు వచ్చిందా లేదా, ఇన్ కేసు వచ్చింటే ఎవరితో కొలాబ్ అయ్యారు, ఒకవేళ ఓకే అంటున్నారా లేదా, ఎలా ఉంది ఈ అప్డేట్ తో మీ సిచ్యువేషన్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.